నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. జీరో పావర్టీ P4 పై సీఎం చంద్రబాబు సమీక్ష. పేదరిక నిర్మూలనకు తాను కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడి. వాయుగుండం కారణంగా వాతావరణ శాఖ అధికారులతో హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష. ముందస్తు చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచన. ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై మండిపడిన పీసీసీ చీఫ్ షర్మిల. విభజన సమస్యలపై ఏ ఒక్క ఎంపీ నోరు మెదపటం లేదని ఆగ్రహం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సంకల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో జీరో పావర్టీ P4 పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వామ్యులు అవుతారని చెప్పారు. అందరిలో చైతన్యం నింపేలా, మరింత మంది సంపన్నులు మార్గదర్శకులుగా ముందుకు వచ్చేలా తన నిర్ణయం దోహదపడుతుందని అన్నారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతుందని, పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీనిని విజయవంతం చేసేందుకు అత్యుత్తమ విధానాలను అన్ని చోట్ల అమలు చేసి చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని నిర్దేశించారు. ప్రవాసాంధ్రులను కూడా భాగస్వామ్యం చేసేందుకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ సాయం తీసుకోవాలని చెప్పారు. అలాగే కార్పొరేట్ సంస్థలు దీనికి కలిసి వచ్చేలా చూడటంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లేదేనని స్పష్టం చేశారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఆ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సూచించారు. ఒకవేళ స్థానికంగా మార్గదర్శులు లేకపోతే అప్పుడు స్థానికేతరులను అనుసంధానం చేయాలని నిర్దేశించారు. P4 కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు రాష్ట్ర స్థాయిలో దాతలు ముందుకు వస్తే వారిచ్చే నిధుల కోసం కామన్ ఫండ్ ఏర్పాటు చేయాలని, దాని ద్వారా బంగారు కుటుంబాలకు సాయం అందించవచ్చునని సీఎం స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాద హాట్స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోప్ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సిబ్బందితో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా ఇది కదిలే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చునని చెబుతున్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉందని చెబుతున్నారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాద హాట్స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయంతో గండ్లు గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి మంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయవచ్చునని తెలిపారు. బుడమేరు నుండి వరదలు వస్తాయన్న వదంతులను ప్రజలు నమ్మి ఆందోళన చెందవద్దని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. బుడమేరు కాలువలను ఆధునీకరించి వరద నీటి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్లో 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. గత 5 ఏళ్లలో నిర్లక్ష్యం చెందిన పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 240 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలో స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ అభివృద్ధికి 200 కోట్ల ప్రతిపాదనలు పురపాలక శాఖ మంత్రి నారాయణకు సమర్పించినట్లు చెప్పారు. గత ఏడాది బుడమేరు ముంపుతో ఇబ్బంది పడిన ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారంగా 4,000 కోట్ల వ్యయంతో కృష్ణానదికి డైవర్షన్ ప్రణాళిక అమల్లో ఉందని తెలిపారు. బుడమేరు కాలువలను ఆధునీకరించి వరద నీటి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వరద వదంతులను నమ్మవద్దని బోండా ఉమా కోరారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ముంపు పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 12 నెలలుగా నేను శాసనసభ్యుడైనాక, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, కేశినేని శివనాథ్ చిన్ని పార్లమెంట్ సభ్యుడైనాక వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గతం నుంచి 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటిని కూడా వేగవంతంగా మొదలుపెట్టాం. గత 12 నెలలుగా 240 కోట్ల రూపాయలతో ఇవాళకి అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి చేసాం. ఇంకా కొత్త శాంక్షన్లు తీసుకొస్తా ఉన్నాం. నిన్ననే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ మీద సెంట్రల్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో మంత్రి నారాయణ గారికి ప్రతిపాదనలు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది ఎంపీలు పేరుకు మాత్రమే ఎంపీలను విమర్శించారు. విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము ఒక్కరికి లేదన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ బీజేపీ ఎంపీలేనన్నారు. బీజేపీ బిల్లులకు మేము సిద్ధం అంటూ రాష్ట్ర ఎంపీలు పోటీ పడుతున్నారని, రాష్ట్ర ఎంపీలకు చీము నెత్తురు ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే హోదా మీద తాడో పేడో తేల్చండని సవాల్ విసిరారు. 11 ఏళ్లుగా విభజన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, అందరూ మోడీ మెప్పు కోసమే ఉన్నారని, మోడీ దగ్గర పోటీ పడుతున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన సమస్యల మీద ఒక్కరూ మాట్లాడేవారు లేరని, అందరూ బీజేపీ తొత్తులేనని, బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలని దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరవుతున్నారు. టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, వైసీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, అందరూ కూడా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ ఒకసారి ఎందుకు హాజరవుతున్నారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాలుగా కేంద్రం మనకిచ్చిన విభజన హామీలలో ఎన్ని నెరవేర్చుకోగలిగాం? మరి ఇంకా ఎన్ని నెరవేర్చుకోవాల్సి ఉంది? కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగామా? మరి అన్ని విభజన హామీలు పెండింగ్లో పెట్టుకొని ఇంతమంది ఎంపీలు, 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు? పేరుకు మాత్రమే వైసీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా పేరుకు మాత్రమే వీళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు, కానీ నిజానికి వాస్తవానికి వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలుగానే వ్యవహరిస్తున్నారు. బీజేపీ పార్టీకి ఎక్కడ ఏ బిల్లుకు ఏ మద్దతు ఇవ్వాలన్నా వాళ్ళు ఇంకా అడగకముందే బీజేపీ పార్టీ వీళ్ళే ముందే మేం సిద్ధం అన్నట్టుగా ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్టోప్స్ ద్వారా స్టార్టప్లకు కొత్త ఊపు రానుందని, ఈ స్పోక్ ను సద్వినియోగం చేసుకుంటూ జిల్లాను ఆవిష్కరణలో నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం వివిధ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ లక్ష్మీష జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్యతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతలకు, కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని వేదికగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి అనుసంధానంగా రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో స్పోక్స్ లను కేటాయించడం జరిగిందని, ఎన్టీఆర్ జిల్లాకు కూడా ఒక స్పోక్ ను కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసినట్లు తెలిపారు. విజయవాడలోని ఎన్కేపాడ్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ ను త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, ఈ నేపథ్యంలో ట్రయల్ రన్ గా కలెక్టరేట్ ప్రాంగణంలో దాదాపు 62 స్టార్టప్లు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లిక్విడ్ సాలిడ్ వేస్ట్ రీసైక్లింగ్, డ్రోన్ యూస్ కేసులు, అగ్రిటెక్, ఎన్విరాన్ డిజిటల్ వంటి సొల్యూషన్స్ ను ప్రదర్శించినట్లు వివరించారు. సమాజంలో నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు అందరికీ అందుబాటులో ఉండేలా కళాశాల విద్యార్థులు, యువత కొత్త ఆలోచనలతో ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారని, వీరికి అన్ని విధాల ఆర్టీఐహెచ్ హబ్ స్పోక్ల ద్వారా మద్దతు లభిస్తుందన్నారు. చాలా తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండే టెక్ సొల్యూషన్స్ ను ప్రోత్సహించి వివిధ పథకాలను సద్వినియోగం చేసుకునేలా బ్యాంకింగ్ మద్దతుకు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కలెక్టరేట్ లో ఇగ్నైట్ సెల్ ద్వారా వివిధ శాఖల పరిధిలో అందుబాటులో ఉన్న పథకాలు, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మార్గాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సరికొత్త ఆవిష్కరణల దిశగా నడిపించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దోహదం చేస్తుందని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. వివిధ స్టార్టప్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా మీకు అందరికీ తెలిసే ఉంది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే 5 ప్లేసెస్లో రతన్ టాటా ఇన్నోవేషన్ స్కోప్ కూడా రెడీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఇన్నోవేషన్ స్కోప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ ఏరియాలో ఉన్న స్టార్టప్స్ ఏవైతే ఉంటారో, ఇంట్రెస్టెడ్ సైంటిస్ట్స్, బడ్డింగ్ సైంటిస్ట్స్, స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల్ని వాళ్ళు ఒక ఆవిష్కరణ చేసి ఒక మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకి వాళ్ళు పరిష్కారం కనుక్కుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, అటువంటి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాలి. అలాగే పెద్ద పెద్ద కంపెనీస్, ఏజెన్సీస్, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి వచ్చిండేది రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్. సో దీంట్లో మనం ఇప్పుడు ఎన్నికేపాడులో స్కోప్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. త్వరలోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో దీనికి ప్రికర్సర్గా ఈరోజు మన జిల్లాలో ఎటువంటి స్టార్టప్స్ ఉన్నాయి, ఏమేమి ఇన్నోవేషన్ చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్, పిల్లలు, అలాగే స్టూడెంట్స్, దీని ద్వారా మనకు ఎటువంటి ముందు రానున్న రోజుల్లో ఆవిష్కారాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయనే దాని మీద ఈరోజు ఒక ట్రయల్ రన్గా పెట్టాం కలెక్టరేట్ ప్రాంగణంలో. ఇప్పుడు చూస్తే దాదాపు 62 మంది స్టార్టప్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక కంప్యూటర్ ఏఐ నుంచి, డ్రోన్ నుంచి, అట్లాగే అగ్రికల్చర్ సొల్యూషన్ నుంచి, సాలిడ్ వేస్ట్ అలాగే లిక్విడ్ వేస్ట్ రీసైకిల్కి సొల్యూషన్ నుంచి ప్రతి ఒక్కదానికి ఒక ఇన్నోవేషన్గా వస్తున్నారు. ఇన్నోవేషన్లో ఏంటంటే కొన్ని టెక్నాలజీ ఆల్రెడీ ఉన్నాయి, కానీ కాస్ట్లీగా ఉన్నాయి, మనకు అందుబాటులో లేదు, సామాన్యులకు దొరకట్లేదు. ఇప్పుడు వీళ్ళు తీస్తున్న ఇన్నోవేషన్స్ ఎలాగ ఉన్నాయంటే చాలా చీప్ కాస్ట్, లోకల్ అవైలబుల్ మెటీరియల్, లోకల్ ఐడియాస్తో, అలాగే రీయూజ్డ్ ఎలక్ట్రానిక్ గుడ్స్తో కూడా వీళ్ళు ఇన్నోవేషన్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. ఇన్నోవేషన్ హబ్ది అలాగే ఇన్నోవేషన్ స్పోక్స్ది మెయిన్ ఉద్దేశం ఇదే. మనము ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కోవాలి, ఆ సొల్యూషన్స్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి, అప్పుడే టెక్నాలజీ అఫోర్డబుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు దాన్ని వాడగలుగుతారు. సో ఇదే ఉద్దేశము మనం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతిలో పెట్టున్నారు. సో ఇదే నేపథ్యంలో విజయవాడలో కూడా ఇటువంటి ఒక ఇన్నోవేషన్ స్పోక్ రావడం చాలా ఆనందదాయకము. కలెక్టరేట్ ద్వారా ఇక్కడ అఫీషియల్స్ని, అలాగే ప్రజాప్రతినిధుల్ని మనము, అట్లాగే ఏదైతే కంపెనీస్ ఉన్నారో ఏజెన్సీస్, వాళ్ళని కూడా ప్రమోటర్గా పెట్టుకొని రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ కూడా చేయడానికి ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే, డ్రై డే నిర్వహణతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రై డే పాటించడం వల్ల ప్రజలు దోమకాటు వల్ల అనారోగ్యం పాలవకుండా ఉండవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర శుక్రవారం పూర్ణానందపేటలో ఫ్రైడే, డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే, డ్రై డే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రై డే పాటించడం వల్ల ప్రజలు దోమకాటు వల్ల అనారోగ్యం
పాలవకుండా ఉండవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా సైడ్ డ్రైన్లో పూడికలు తీయటం, ఎమెల్ ఆయిల్ స్ప్రే చేయటం, కల్వర్ట్ల వద్ద ఫాగింగ్ చేయటం వంటి యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించి దోమలను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. తదుపరి గులాబీ తోటలో ఉన్న అన్నా క్యాంటీన్ను పరిశీలించి ప్రతిరోజు నోడల్ ఆఫీసర్లు ఖచ్చితంగా తమ అన్నా క్యాంటీన్లను పరిశీలించి ఎటువంటి లోపం లేకుండా, మరమ్మతులు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. 500 కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాన్ని లూలు మాల్ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి వై శ్రీనివాసరావు అన్నారు. రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఆర్టీసీ సేవలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ డిపోల తరలింపు ఎలా సమంజసమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారన్నారు. విజయవాడ గవర్నర్పేట ప్రాంతంలోని పాత బస్టాండ్ 1, 2 నెంబర్ డిపోల స్థలాలను లూలు మాల్కు కేటాయించాలన్న ప్రభుత్వ యోచనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ పుట్టినప్పటి నుంచే పాత బస్టాండ్ విజయవాడలో ఉందని అన్నారు. రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉండటంతో ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ డిపో నుండి రోజు వందలాది సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ స్థలం విలువ 500 కోట్లకు పైగా ఉంటుందని, ఇంత విలువైన ఆస్తిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రజల సౌకర్యం గురించి కాకుండా లాభాపేక్షతో తీసుకునే నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గొల్లపూడికి తరలిస్తామని చెబుతుండటం కూడా ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. పాత బస్టాండ్ ప్రాంతం విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యంత సమీపంగా ఉందన్నారు. ఈ డిపో ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి కీలకమైన డిపోలను తొలగించడం వల్ల ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఆర్టీసీ సేవలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ డిపోల తరలింపు ఎలా సమంజసమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే పునర్సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ పాత బస్టాండ్లో జరుగుతున్నటువంటి ఈ మహాధర్నాకు సంబంధించి గవర్నర్పేట 1 and 2 డిపో విలువైన స్థలాన్ని ఆర్టీసీ 2 డిపోలు ఉన్న స్థలాన్ని లూలు మాల్ సంస్థకి ఇస్తారని చెప్పేసి తెలిసింది. దానికి సంబంధించి కూడా మేము ఈ డిపోకి కొన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్ళారు. తద్వారా మేము మనవి చేసేది ఏంటంటే, ఇవాళ ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ పుట్టింది పాత బస్టాండు, ఏదైతే రైల్వే స్టేషను దగ్గరలో ప్రయాణికులకు అవసరం ఉందనేటువంటి ఆనాటి ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా ఆలోచన చేసి స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఈ బస్టాండ్ని పెట్టడం జరిగింది. తద్వారా మెయిన్ బస్టాండ్ కట్టిన తర్వాత బస్టాండ్ తరలించి ఇక్కడ 1 and 2 డిపోలు దాదాపు 250 బస్సులతోటి వందలాది సర్వీసులతోటి ఇక్కడ తిప్పుతున్న సందర్భం. మరి దాదాపు 500 కోట్ల పైన విలువ ఉన్నటువంటి ఈ భూమిని ఏదో ప్రైవేటు సంస్థకి ఇవ్వడం ద్వారా చాలా వ్యతిరేకిస్తున్నాము. అలాగే ఈ డిపోలకు సంబంధించి ఈ నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులకు అందుబాటులో ఈ డిపోల్ని అవసరం మేర పెట్టడం జరిగింది. ఈ డిపోలను తరలించడం ద్వారా ఆ ప్రయాణికులు కూడా లక్షలాది మంది ప్రయాణికులకి తీవ్రమైనటువంటి అసౌకర్యం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ స్థలాన్ని మరి వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతో కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నప్పుడు సరే ఇది ప్రయాణికులకు అవసరం ఉందని దీని నుంచి వెనక్కి వెళ్ళడం జరిగింది. మళ్ళా మరి లూలు మాల్ సంస్థకి ఇస్తామని చెప్పేసి చెప్పడం ఇదైతే చాలా శోచనీయము. దీనికి సంబంధించి కూడా ప్రయాణికులకు అవసరాలు చెబుతూ గొల్లపూడిలో సుమారు 10 కిలోమీటర్లు ఉన్నటువంటి రాళ్ల చెరువులో ఒక 5 ఎకరాల స్థలం ఇస్తామన్నారు. అది అంతా కలిపితే 5 కోట్లు ఉన్నదో, ఇది కలిపితే దాదాపు 500 కోట్ల పైన ఉన్నటువంటి విలువైన స్థలాన్ని చేయడం ద్వారా మరి చాలా బాధాకరమైన విషయం. అలాగే గతంలో ఉన్నటువంటి స్థలాన్ని మున్సిపాలిటీ వారికి 60 సెంట్లు మరి పార్కింగ్ పేరుతో తీసుకున్నారు. సారథ్యం పేరిట రాష్ట్రంలో పర్యటన చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. మోడీ సారథ్యంలో దేశం ఏ విధంగా అభివృద్ధి బాటలో వెళ్తుందో రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. 5 విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగనుందని ఆయన ప్రకటించారు. రాజధాని నిర్మాణంలో బీజేపీ చిత్తశుద్ధితో ఉందన్నారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ప్రయత్నాలు చేస్తున్నామని 30,000 కోట్ల రూపాయలతో అమరావతిలో అనేక నిర్మాణాలకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అమరావతి ఒక భవ్యమైన రాజధాని నిర్మించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి రాష్ట్ర పర్యటన చేయాలి. ఆ విధంగా దానికి సంసిద్ధమై రేపు 27వ తారీఖున మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తొలి గడపగా ఆ యొక్క కడప జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మొత్తం జరిగే ఈ యొక్క నాంది ప్రస్థానం అలాగే ఈ యొక్క ప్రయాణం తొలి మజలి కడప నుంచి తీసుకోవటంలో అటువంటి నేపథ్యం ఉంది తప్ప మరేటేం కాదు. ఆ విధంగా కడప ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేశాన్ని భారతీయ జనతా పార్టీ ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సారథ్యం అనే ఒక పేరు పెట్టడం జరిగింది. సారథ్యం అంటే భారతీయ జనతా పార్టీ అనేక మంది కార్యకర్తల యొక్క వాళ్ళ త్యాగం, తపస్సు, సమర్పణ కారణంగానే ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగింది. ఇవాళ ప్రపంచాధినేతగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం కొలుస్తున్నాం. ఆ విధంగానే ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని గౌరవిస్తుంది. కనుక అటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహించి ఇప్పటి వరకు తీసుకొచ్చిన అనేక మంది త్యాగదనులు, అనేక మంది పార్టీ జెండాని మోస్తూ ఈ స్థానానికి తీసుకొచ్చారు. కనుక ఈ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక నేపథ్యంతో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలతో ఈ కార్యక్రమాలు ప్రారంభించాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం తొలి శుక్రవారం రోజున శ్రీ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పూల అలంకరణలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాకార గోపురంలో ప్రత్యేక కుంకుమార్చలు నిర్వహించారు. శ్రావణ మాసంలో శ్రీ దుర్గాదేవికి కుంకుమ పూజ ప్రీతికరం. శ్రావణ మాసంలో కుంకుమ పూజలతో పూజించడం అనేది ఒక సాంప్రదాయం. కుంకుమ పూజతో పూజించడం వల్ల భక్తుల కష్టాలు తొలగి సిరి సంపదలు చేకూరుతాయని ప్రతీతి. శ్రావణ మాసం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 1 గంటకు ఒక బ్యాచ్ చొప్పున ప్రత్యేక కుంకుమార్చనల కార్యక్రమానికి దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. కుంకుమార్చనకు వచ్చే ఉభయ రుసుము 1000 రూపాయలపై పూజకు ఇరువురు పాల్గొని పూజ జరిపించుకోవచ్చు. శ్రావణ మాసం అంతయు దుర్గాదేవిని పూజించడం వల్ల కష్టాలు తొలగి సిరి సంపదలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు చక్కని దర్శనం లభించింది. క్యూ లైన్లు భక్తులతో కలకలలాడాయి. సాంకేతిక వినియోగించుకుంటూ ఈవో సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేశారు. శ్రావణ మాసం అంతా భక్తులు ఈ కుంకుమ పూజలు నిర్వహించుకోవచ్చునని అధికారులు తెలిపారు. శ్రావణ మాసం దేవస్థాన సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. తొలి శ్రావణ శుక్రవారం రోజున చక్కని దర్శనం లభించిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి నవరస నటన సార్వభౌముడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణం మనందరికీ తీరని లోటని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యేగా, హిందుత్వవాదిగా, సామాజికవేత్తగా, సినీ రంగంలో ఆర్టిస్టులకు అండగా ఉంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో పక్క రాష్ట్రాల ఆర్టిస్టులను ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ హిందుత్వాన్ని గురించి నిర్భయంగా మాట్లాడిన గొప్ప నాయకుడే కాకుండా తెలుగు మాండలికంలో అనేక యాసలు మాట్లాడగలిగిన గొప్ప వ్యక్తి కోట శ్రీనివాసరావు అని కీర్తించారు. మాజీ శాసనసభ్యులు, ప్రముఖ సినీ నటులు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని గాంధీనగర్లోని ఓ కన్వెన్షన్ హాల్ నందు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కైకలూరు మాజీ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య,
బీజేపీ నేతలు పాల్గొని కోటాకు ఘన నివాళులర్పించారు. జాతీయవాదం, సాంస్కృతికవాదం కలబోస్తే కోట శ్రీనివాసరావు అని సంతాప సభలో పలువురు వక్తలు కొనియాడారు. విలక్షణ నటనతో సినీ రంగంలో జనగుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు అని కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇల్లు నిర్మాణానికి కృషి చేసిన ఆద్యుడు కోట శ్రీనివాసరావు అని ప్రశంసించారు. నాటక రంగం నుంచి ఎదిగి ప్రాణం ఖరీదు సినిమాతో సినిమా రంగంలో ప్రవేశించి తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషల్లో సుమారు 750 సినిమాలు నటించి 9 నంది అవార్డులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత విలక్షణ నటులు, బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాసరావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సుప్రసిద్ధ సినీ నటులు బాబు మోహన్ ఫోన్ ద్వారా లైవ్ లో మాట్లాడుతూ, మా అన్న కోట శ్రీనివాసరావు సినీ ప్రస్థానం ప్రాణం ఖరీదు సినిమా నుండి ప్రారంభమైందని, బొబ్బిలి రాజా సినిమాలో మాకు పరిచయమైందని, ప్రతిఘటన సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చిందని, మామగారి సినిమా నుండి మా కాంబినేషన్ ప్రారంభమైందని, మేము జంట పక్షుల్లాగా సినిమాలు చేస్తూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా రాత్రి పగలు తేడా లేకుండా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించామని చెప్పారు. దేవుడు మా ఇద్దరి జీవితాల్లో ఒక విషాద ఘటన మిగిల్చాడని, మా ఇద్దరి కుమారులు యాక్సిడెంట్లో చనిపోయారని, సినిమాలోనే కాకుండా రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో నవ్వులు పోయించామని, నా మాట ఆయన, ఆయన మాట నేను వినేవారమని, చనిపోయే ముందు రోజు కూడా నాతో మాట్లాడాడని, ఆయన లేని లోటు అందరికంటే నాకే ఎక్కువని ఆయన ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఈరోజు ప్రముఖ సినీ నాయకుడు, మనందరికీ కృష్ణా జిల్లాలో పుట్టిన వ్యక్తి, మరి పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి సంస్మరణ సభకు ఈరోజు మనమంతా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ సినీ నటుడే కాదు, ఒక విలక్షణ నటుడైన ఆయన సినీ రంగంలో మరిచిపోలేని వ్యక్తిగా నిలిచిపోయారు. కోట శ్రీనివాసరావు గారికి నాకు పరిచయం బొబ్బిలి రాజా సినిమా నుండి. అంతకుముందు కోట గారు నాకు తెలుసు, ఎందుకంటే ప్రతిఘటన సినిమాతో కోట గారు సినిమా స్టార్ అయ్యారు. అది బ్రేక్ ఇచ్చిన సినిమా కోట గారికి. ఒక 7-8 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల లోపు నేను అంకుశం సినిమాతో, అది నాకు బ్రేక్. అక్కడ నుంచి నేను సినిమా స్టార్గా బాగా సినిమా రిలీజ్ అయినా 5 రోజుల్లోనే 10 సినిమాలు బుక్ అవ్వడం. అక్కడి నుంచి తీసి అంటే అందాజుగా ఒక 7-8 సంవత్సరాల తర్వాత నా ఎంట్రీ కాబట్టి కోట గారి సినిమాలన్నీ ఆహనా పెళ్ళంట వెనుక కూడా చూసి కోట గారు మంచి ఆర్టిస్టు అనేది చాలా అప్పటికే బాగా బిజీ అయిపోయినారు కోట గారు. కోట శ్రీనివాసరావు గారు బహుముఖ నట సార్వభౌమగా మనందరికీ కూడా పరిచయం. భారతీయ జనతా పార్టీ యొక్క శాసనసభ్యులుగా 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ వాణి వేడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిర్భయంగా ప్రకటించిన వ్యక్తిగా, మన దేశ సంస్కృతి పరిరక్షణ కోసం, అలాగే అనేక రకాల విషయాలు, హిందుత్వానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు కూడా భయం అనేది లేకుండా చలనచిత్ర పరిశ్రమలో మాట్లాడిన వ్యక్తి. అనేక రకాల విషయాల పట్ల జరుగుతున్న తీరుని ఆయన నిర్భయంగా మాట్లాడి అనేక మంది ఆయన్ని కోపానికి కూడా గురవ్వటం జరిగింది. అంటే వారన్నారు ఇది సంతాప సభ కదా, మరి అది చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటాం, సంతాప సభలో నవ్వుకుంటే ఏం బాగుంటుంది అని ఇది వచ్చింది. వాస్తవానికి నేనైతే దీన్ని సంతాప సభగా చూడాల్సిన అవసరం లేదు. కోట శ్రీనివాసరావు గారు ఒక సంపూర్ణ జీవితాన్ని, ఒక సాఫల్యవంతమైన జీవితాన్ని వారు గడిపారు. దాదాపు 40 సంవత్సరాల వారి సినీ
జీవన ప్రయాణంలో 3 తరాల వారిని అలరించారు, నవ్వించారు, విలనిజంతో భయపెట్టారు, నటనా కౌశల్యంతో అబ్బురపరిచారు. ఇన్ని రకాలుగా తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఈ సినీ వినీలాకాశంలో ఒక నక్షత్రంగా కొన్ని దశాబ్దాల పాటు వెలిగిన వ్యక్తి. దేశంలో అత్యుత్తమ మోడల్లో మంగళగిరి జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో యువతకు నైపుణ్య శిక్షణ అందించే మోడల్ కెరీర్ సెంటర్ ను కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలని అన్నారు. ఎంసీసీ ద్వారా కెరీర్ కోచింగ్, జాబ్ మ్యాచింగ్, స్కిల్ అప్ గ్రేడేషన్, ఎంప్లాయర్ ఎంగేజ్మెంట్ చేపట్టాలని అన్నారు. మంగళగిరి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ తో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో ఆభరణాల తయారీలో ప్రపంచ స్థాయి శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలో టాప్ 20 ఆభరణాల తయారీ సంస్థలు మంగళగిరి పార్క్ లో తయారీ యూనిట్లు, రిటైల్ షాపులు స్థాపించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఉడిపిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పనితీరును అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. దీనిపై స్కిల్ డెవలప్మెంట్ సీఈఓ గణేష్ కుమార్ స్పందిస్తూ త్వరలో ఏర్పాటు చేసే కామన్ ఫెసిలిటీ సెంటర్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ప్రతి ఏటా 4,000 మందికి అధునాతన ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పార్క్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, కామన్ ఫెసిలిటీ సెంటర్, ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ అండ్ రిటైల్ జోన్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, రెసిడెన్షియల్ జోన్, ఇన్ఫ్రా జోన్ అంతర్భాగాలు ఉంటాయని తెలిపారు. మంగళగిరిలో ఇప్పటి వరకు చేపట్టిన 3 జాబ్ ఫెయిర్లకు 1,170 మంది యువకులు హాజరు కాగా 453 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ ఇకపై ప్రతి నెల జాబ్ ఫెయిర్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, యువతకు 100% ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. ఏడేళ్ల వయసులోనే గిన్నిస్ రికార్డ్ సాధించాలనే లక్ష్యంతో హూలా హూప్స్ లో 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని జైత్ర కృషి చేస్తుంది. ఆమె ప్రయత్నం విజయవంతమైన గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాలని కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. విజయవాడ మాచవరం నోబెల్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల విద్యార్థిని జైత్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం చేస్తుంది. హూలా హూప్స్ లో 70 నిమిషాల పాటు ప్రదర్శన ఇవ్వటం ద్వారా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్, గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ప్రయత్నం ప్రారంభించింది. ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని జైత్రను అభినందించారు. ఆమె చేసే ప్రయత్నం ఫలించాలని ఆకాంక్షించారు. పీఈటీ శ్రీనివాస్ మాట్లాడుతూ జైత్రలోని ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈరోజు నోబెల్ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న పాప జైత్ర హులా హూప్స్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి ప్రయత్నిస్తుంది. ఆ పాప ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అలాగే పాపతో పాటు పాపని ప్రోత్సహించినందుకు పాప తల్లిదండ్రుల్ని, స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. చదువే కాకుండా స్పోర్ట్స్, అదర్ యాక్టివిటీస్, అలాగే ఓవరాల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నందుకు స్కూల్ యాజమాన్యానికి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. ఈరోజు నోబెల్ కిడ్స్ స్కూల్లో 7 ఇయర్స్ ఓల్డ్ పాప ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. సో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తను స్థానం
తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాము. తనని ట్రైనప్ చేసిన తన నైపుణ్యాన్ని గమనించి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కానీ మన స్కూల్లో ఉన్న పీఈటీస్ కానీ వాళ్ళు ఆ పాపకున్న టాలెంట్ని గుర్తించి తనకి శిక్షణనిచ్చి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసినందుకు వాళ్ళకందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ అండి. పాపకు కూడా తను అనుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ హర్ ఆల్ ద బెస్ట్. Chaitra. I am studying third standard. I love hula hoop. Today I am going to create a record and Guinness Book of World Records. శ్రీనివాస్ అండి. నేను గత సంవత్సరం నుంచి నవోదయ నోబెల్ కిడ్స్ స్కూల్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ ఈ పాపను నేను చూశాను. లాస్ట్ ఇయర్ ఒక ఈవెంట్లో నేను ఈ పాప హోలా హుక్స్ తిప్పడం చూసి నీకు టాలెంట్ ఉందని నేను గుర్తించాను. తర్వాత ఇయర్ ఎండింగ్లో ఏమైనా ఇప్పుడు అదే జనవరిలో నేను అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి గ్రౌండ్ని నేను మోటివేషన్ చేశాను. మోటివేషన్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ప్లస్ ఏవైనా మన స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్స్ ఇన్ఛార్జ్ మేడమ్స్ కూడా పర్మిషన్ తీసుకొని ఆ అమ్మాయికి ఒక మంచి శిక్షణ అనేది ఇచ్చాను. మార్నింగ్ సెక్షన్లో రన్నింగ్ అని చేపించి ఈవినింగ్ సెక్షన్లో స్కూల్లో 3:30 నుంచి 2 hours కంటిన్యూగా ఓలా హుక్స్ అనేది ఎలా తిప్పాలి ఎలా చేయాలి అని పెట్టేది నేను అమ్మాయికి గైడెన్స్ ఇచ్చి తెలుగు బుక్ రికార్డ్కి నేను అప్రోచ్ అయ్యాను. తెలుగు బుక్ రికార్డ్ అప్రోచ్ అయిన తర్వాత ఆ పర్సన్ ఈ పాప వీడియోస్ చూసి 70 minutesని రికార్డ్ బ్రేక్ చేయాలని అది మనకి చెప్పాడు. అది ఇప్పటి వరకు ఇండియాలో ఏ పర్సన్ కూడా ఓలా హుక్స్ని చిన్న ఏజ్ కేటగిరీలో ఎవరు చేయలేదు. ఈ పాప ఇప్పుడు ఫస్ట్ తెలుగు బుక్ రికార్డ్ని రికార్డ్ చేసిన తర్వాత ఈవెన్ మనం లిమ్కా బుక్ రికార్డ్కి మనం వెళ్తాము. దానికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి మంచి టైమింగ్ అనేది తీసుకొని ఈ పాపని మనం మంచి పొజిషన్ తీసుకువెళ్ళాలని నాకు అవకాశం ఇచ్చిన ఈ స్కూల్లో పెట్టి ఒక మేడంని ప్రిన్సిపల్ సార్ని ఇన్ఛార్జ్ మేడమ్స్ని నేను ధన్యవాదాలు చెప్తాను. మా పేరెంట్స్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీరో పావర్టీ P4 పై సీఎం చంద్రబాబు సమీక్ష. పేదరిక నిర్మూలనకు తాను కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడి. వాయుగుండం కారణంగా వాతావరణ శాఖ అధికారులతో హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష. ముందస్తు చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచన. ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై మండిపడిన పీసీసీ చీఫ్ షర్మిల. విభజన సమస్యలపై ఏ ఒక్క ఎంపీ నోరు మెదపటం లేదని ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.